ఆ నియోజకవర్గంలో వైసీపీ పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయిందా? మీకు నేనున్నా అంటూ పదే పదే చెప్పుకుంటూ పార్టీలోకి తీసుకొచ్చిన నేత ఏమైపోయాడు? కార్యకర్త కష్టం వస్తే అండగా ఉండాల్సిన నాయకులు పరారయ్యారా? ప్రస్తుతం ఆ పార్టీలో కార్యకర్తలు తమకు దిక్కెవరంటూ గగ్గోలు పెడుతున్నారు. ఎన్నికలకు ముందు ప్రలోభాలకు గురిచేసి సిట్టింగ్ ఎమ్మెల్యేకి అనుచరులుగా ఉన్న వాళ్ళని తమ వైపు తిప్పుకుని తన పని కానిచ్చేసుకున్న ఆ నేత ఫలితాల తర్వాత కంటికి కనిపించడమే మానేస్తాడు. ద్వితీయ శ్రేణి నేతలు ఇప్పుడు ఏం చేయాలో తేల్చుకోలేక డైలమాలో పడిపోయారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి? అక్కడ ఆ పార్టీ పరిస్థితి ఏంటి? స్వతంత్ర పోరాట కాలం నుంచే రాజకీయాలకు పురిటిగడ్డగా చెప్పుకునే నెల్లూరు జిల్లాలో పాలిటిక్స్ రోజుకో రకంగా మారతాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 10కి 10 నియోజకవర్గాలను కూటమి కైవసం చేసుకుని వైసీపీని చావు దెబ్బ కొట్టింది. ఈ క్రమంలో వైసీపీలోని అనేక మంది నేతలు పత్తా లేకుండా పోయారు. వారెక్కడున్నారో కనీసం కార్యకర్తలకు కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అసలు ఆ నియోజకవర్గంలో వైసీపీ ఉందా అనే అనుమానం కలగక మానదు. తాజా ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఆ నేతలు ఎన్నికలు ముగిశాక కనిచూపు మేరలో కనిపించడం లేదు. ఆయనను నమ్ముకొని అడుగులు వేసిన వైసీపీ శ్రేణులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నాయి. ఆయనతో పాటు ఆయన ముఖ్య అనుచరులు ఒక్కరు కూడా కార్యకర్తలకు అందుబాటులో లేరు. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని స్థితిలో ఆ పార్టీ కార్యకర్తలు అల్లాడిపోతున్నారు. మరోవైపు ఆ నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడడానికి కూడా వైసీపీలోని జిల్లా నేతలు సైతం ఆసక్తి చూపడం లేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటూ అకస్మాత్తుగా వైసీపీ నుంచి వచ్చిన ఆఫర్తో పార్టీ మారి నెల్లూరు ఎంపీగా పోటీ చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి 2024 ఎన్నికల్లోనూ పార్టీ మారాలనే స్కెచ్ బలంగానే వేశారు. కానీ కుదరలేదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే ఆదాల తాజా ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీలో చేరి పోటీ చెయ్యాలని కొన్ని నియోజకవర్గాలను పరిశీలించారని అప్పట్లో టాక్. కానీ చివరకు టీడీపీ అధిష్టానం ఆదాల దరఖాస్తును పక్కన పెట్టేసింది. అప్పట్లో ఆదాల తమ పార్టీకొస్తున్నారని టీడీపీకి చెందిన ముఖ్య నేతలు ప్రకటించడం విశేషం. సీన్ కట్ చేస్తే నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం ఆదేశించింది. వైసీపీలోని పరిస్థితులు నచ్చక వివిధ కారణాలతో పార్టీ నుంచి బయటకొచ్చి టీడీపీ నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఆదాల ప్రభాకర్ రెడ్డి బరిలో దింపింది వైసీపీ. ఇక్కడివరకంతా బాగానే ఉన్నా ఇక్కడి నుంచి ఆదాల రాజకీయం మొదలెట్టాలని ప్రయత్నం చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉండే ఒక్కొక్క నాయకుడిని అదిరించి బెదిరించి డబ్బు ఆశ చూపించి పార్టీలోకి లాక్కున్నారు. అయితే ఆదాలతో పాటు వెళ్లిపోయిన కోటంరెడ్డి అనుచరుల్లో కొంతమంది సోషల్ మీడియా వేదికగా కోటంరెడ్డిపై చేసిన ట్రోల్స్ అన్నీ నికావు. తన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎన్నికల ఫలితాల తర్వాత మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డిపై గెలుపొందారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ఆదాల ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలకు అందుబాటులో లేరు. నెల్లూరు వదిలి హైదరాబాద్ వెళ్లిపోయారు. అనారోగ్యం పేరు చెప్పి ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేని పరిస్థితికి ఆదాల అనుకో వెళ్లిపోయింది. కోటంరెడ్డి తిరిగి ఎమ్మెల్యే కావడంతో వైసీపీలో రెచ్చిపోయిన అనేక మంది నేతలు పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయారు. నెల్లూరు జిల్లాలో మైనింగ్, క్వాడ్జ్ అక్రమంగా తరలిస్తూ కోర్టు దండుకున్న బడా నేత ఇటీవల కోటంరెడ్డికి బహిరంగ క్షమాపణలు చెబుతూ వైసీపీకి రాజీనామా చేశారు. అలానే మేయర్ దంపతులు వైసీపీకి రాజీనామా చేసే అవకాశం ఇస్తే కోటంరెడ్డి వెంట నడుస్తామంటూ బహిరంగ ప్రకటన చేశారు. ఆదాలను నమ్ముకుని కోటంరెడ్డిని వదిలి వెళ్లిన కొంతమంది నేతలు నేరుగా ఆదాలకు ఆయన అనుచరులకు ఫోన్ చేసి తమకు అన్యాయం చేశారని, శ్రీధర్ రెడ్డి వెనుక ప్రశాంతంగా ఉన్న తమను బ్లాక్మెయిల్ చేసి వైసీపీలోకి తీసుకున్నారని చెప్పలేని భాషలో తమ ఆవేదనను వెళ్లగక్కిన ఆడియో కాల్స్ కూడా బయటకొచ్చాయి. మరోవైపు నెల్లూరు కార్పొరేషన్లో ఫోర్జరీ సంతకాల కేసు వేగంగా విచారణ జరుగుతుంది. ఈ కేసులో దాదాపు 6 కార్పొరేటర్లతో పాటు మేయర్ భర్త జయవర్ధన్, అతని స్నేహితుడు శివకృష్ణ ఉన్నారని తెలుస్తోంది. దీంతో పాటు డివిజన్లు, గ్రామాల ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన శ్రేణులను భయభ్రాంతులకు గురి చేసిన నేతలున్నారు. వీరంతా ప్రస్తుతం అభద్రతా భావంలోకి వెళ్లిపోయారు.
ఎన్నికలు ముగిశాయి. రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు భరోసా ఇచ్చే దిశగా కొన్ని అడుగులు వేస్తున్నప్పటికీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాత్రం కార్యకర్తలను పట్టించుకునే నాదుడు లేరని చెప్పొచ్చు. జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిలు అప్పుడప్పుడు మీడియా ముందుకొస్తున్నప్పటికీ రూరల్ నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. గత ఎన్నికల్లో డివిజన్లలో వైసీపీ కోసం బలంగా పనిచేసిన ముఖ్య నేతలు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని వివిధ ప్రాంతాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఇదే హాట్ టాపిక్ నడుస్తోంది. మరి ఆ వైసీపీ శ్రేణులకు అండగా నిలిచే నేత రూరల్లోకి వస్తాడా? నమ్ముకున్న కార్యకర్తలను, నాయకులను గాలికి వదిలేసి పరారైన ఆదాల అందుబాటులోకి వస్తారా? ఇప్పటికే అనేక కేసుల్లో ఇరుక్కొని నానా అగచాట్లు పడుతున్న వైసీపీలోని కొంతమంది నేతలకు కనీస సహకారం అందించే నాయకుడు వస్తారా లేదా? ఇది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.